వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిగా మారిపోయింది. కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆందోళన దిగారు. ఎమ్మెల్యేను కౌంటింగ్ సెంటర్లోకి ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నించారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బయటకు రావడంతో ఉద్రిక్తత పెరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నేతలు కట్టడి చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆందోళనకు దిగారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్స్ ఇంకా 5 వార్డుల రిజల్ట్స్ వెలువడక ముందే మరి ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు వాళ్ళ గుండాలతోని మరి కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి రిజల్ట్లను తారుమారు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేయడం జరిగింది. నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈరోజు మాకు ఒక న్యాయం, మరి అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా 5 వార్డులకు సంబంధించిన ఫలితాలు రాకముందే ఎమ్మెల్యే ఓటమి భయంతోనే ఈరోజు మరి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి ఆయనతో పాటు 50 మంది ఈరోజు చొరబడి మరి అక్కడ కౌంటింగ్కి అంతరాయం కల్పించడమే కాకుండా అధికారుల పైన ఒత్తిడి తెప్పించి ఫలితాలను తారుమారు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు పోలీస్ అధికారులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా కాపాడాల్సిన వాళ్ళు మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళని ఎట్లే పంపించారు.